ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచుకోవడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చరించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, ఈ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 112వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. కీర్తనలు 112. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన నామమును బట్టి అధికంగా ఆనందం నందు వాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశం వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షము వాత్సల్యమంతయు నీతి గలవారు. దయాళుడు అర్పించు వారు భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి వ్యాజ్యము గెలుచును. అటివాడు ఎప్పుడును కదాల్పబడడు, నీతిమంతుడు నిత్యం జ్ఞాపకంలో నుందురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరికలు నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దయాలత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యం నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారు పండ్లు కోరుకుచు క్షీణించుపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. అంత చక్కటి మాట. మరి కీర్తనలు 112వ అధ్యాయంలో ఎంత మంచిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుడు లోకంలో ఆజ్ఞలు ఇచ్చాడు, ఇది చేయొద్దు, అది చేయొద్దు. ఆజ్ఞలను అనుసరించేవాడు ధన్యుడని చెప్పబడింది. అంతేకాదు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశము వారు దీవించబడుతారు. వారి సంతానము మరి దీవించబడతారు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. అంతేకాదు, కలిమియు సంపద వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపద అంటే ఏంటిది? ఎప్పుడూ లేకుండా ఉండడం. ఎప్పుడూ ఒకరికి ఇచ్చేవాడుగానే ఉంటారు, కానీ లేకుండా ఉండరని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యము నీతి గలవారు. మరి యథార్థవంతులు చీకట్లో వెలుగు పుట్టును. చీకటి అంటే ఏంటిది? అంధకారంలో ఉండే చీకటి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు కొందరు అంటూ ఉంటారు, ఏమో ఏదైనా సమస్య ఏం చేయాలో తోస్తుంది లేదురా అని అంటూ ఉంటారు. అంటే ఆలోచన జ్ఞానం ఏం చేయాలని తోచదు. అదేవిధంగా వారి చీకటిలో వెలుగు పుట్టించిన యథార్థవంతులకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలనే ఆలోచనతో దేవుడు మరి జ్ఞానం అనేది ఇస్తూ ఉంటాడు. దయాలను అర్పించేవారు భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. మరి వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దేవుడు వారి పక్షాన ఉండి వ్యాజ్యమాడుతూ ఉంటాడు. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడడు, నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంది. దేవుడు దృష్టిలో నీతిమంతులు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఒకసారి ఆలోచించి, పాపం చేసి దేవుడికి దూరం అయిపోవడం కంటే ఒకసారి దేవా, నిజంగా నేను పాపిని ప్రభా, నా పాపముల కోసం నువ్వు చచ్చావు నాయన, చనిపోయి తిరిగి లేసావు నాయన, నీ రక్తంతో నా పాపములన్నీ కడిగి పాడుపరచు. జన్మదా కర్మదా నేను చేసిన తెలిసి తెలియని పాపాలు ఎన్నో ఉంటాయి ప్రభా.
అవన్నీ నీ రక్తంతో కడిగి పాలకొచ్చు, నీ బిడ్డగా అంగీకరించు అయ్యా, నీ నీతిలో నన్ను వర్ధిల్ల చేయి నాయనా అని అన్నప్పుడే ఆ క్షణం అందే దేవుడు నీతిమంతులుగా తీర్చి మరి ఇంకెప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకుంటాడట. మనం ఏం చేస్తుంటాం, మానవులమైన మనం క్షమాపణ కోరుకుంటాం అన్ని చేసినాక, ఆయన బిడ్డగా అయినాక కూడా కొన్ని సందర్భాల్లో సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు పవిత్రాత్మ మనలో మన అక్కడికి వచ్చి పరీక్షిస్తే శోధిస్తుంటుంది. ఇది జరుగుతుందా, ఇది నిజమే, ఇలాంటివేనా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా అని ఎన్నో క్వశ్చన్లు, రాంగ్ క్వశ్చన్లు వేసి మనకున్న విశ్వాసం తొలగించే విధంగా చేస్తుంటాం. మనకు అలాంటి చేసేది సైతాన్ మాటకు మనం చోటికి ఎక్కువ సైతాన్ అవి నాకెందుకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్నావు, నా దేవుడు నన్ను నీతిమంతురాలుగా ఇక్కడ చూసావా, నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉండను. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంటామట. సైతాను జ్ఞాపకంలో ఉండకుండా చేస్తూ ఉంటుంది. ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రార్థన చేసే కాడికి నువ్వు తప్పు చేసినాక ఇక ప్రార్థన చేస్తా అవసరమా అని అలాంటివి డిసప్పాయింట్ చేసి ఉంటుంది. కాదు, ప్రార్థన అనేది వెళ్ళినప్పుడు ప్రభువా తెలిసి తెలియని తప్పులు చేసి ఉండొచ్చు, ఈరోజు నా బలహీనతలు నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా క్షమించు అంటే దేవుడు క్షమించే సిద్ధ మనసు గలవాడు. కానీ ఆ ప్రార్థన చేయకుండా, బైబిల్లో చదవకుండా, ఆరాధన చేయకుండా, దేవుని సన్నిధానంలో ఎక్కువసేపు గడపకుండా బయటికి వెళ్ళిపో అని ప్రేరేపించేది సైతాన్. అందుకోసమే దేవుని సన్నిధానంలో ఎక్కువసేపు గడపడం, మన చర్చిగా ప్రార్థన చేసేటప్పుడు వల్ల చేసేటప్పుడు క్రమం పద్ధతి పాటించి ఆయన గడపరచాలి. కానీ ఎక్కువసేపు కూర్చొని బయటికి వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు. దేవుని సన్నిధానానికి వెళ్ళాము, ఆయన స్వరం వినాలి. ఏం వింటుండు, ఏం చెప్తుండు దైవజనుడు, దేవుడు ఆయన ఏం వాడుకుంటుండు అని వివేచన జ్ఞానం కలిగి జీవించాలి. బయటికి వెళ్ళి ఎక్కువసేపు చూసుకొని తిరిగి అలాంటివి చేయకూడదు. అంతేకాదు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్త అంటే ఏంటిది? ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు, ఏదైనా మరణ వార్తలు సంభవించినప్పుడు భయపడుతూ ఉంటారు. అసలు ఇదేనా జరిగింది, మనకు సన్నిహితులు ఎవరైనా చనిపోతే అది తట్టుకోలేము. ఆ బాధ, పెయిన్ చాలా బాధ భయంకరంగా అనిపిస్తుంది. మరి దేవుడు మరి దుర్వార్త విన్నప్పుడు భయపడకుండా ధైర్యం అనేది ఇస్తాడట. ఎవరైనా చనిపోవలసిందే, మనకంటే ముందు తను వెళ్ళిపోయాడని నమ్మకం అనేది ఉంటుంది. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభా నా రక్త సములు, నా ఫ్రెండ్స్ని, నాకంట పరిచయమైన వారిని అయ్యా అందరినీ రక్షించు, కాపాడు అని ప్రార్థన చేస్తాం. మరి ఒకవేళ ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో, సర్లేని నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయనకు రక్షణ ఉన్నది, మేము పరలోకంలో చూస్తాము, మేము కలుసుకుంటాము, అట్లా ఉండాలి. భయపడుతూ ఉంటాము, అయ్యో నిబ్బరం మనసు లేకుండా ఉంటాము, ఏం పని చేయాలో తోయకుండా ఉంటుంది. అసలు కొన్ని రోజులుగా కోలుకోలు, మరి మనస్తాపము నిందిన వారుగా ఉంటారు. ఇంకా అంతేకాదు, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. శత్రువులేంది, మరి యుద్ధాలు జరిగినప్పుడు శత్రువులు తరుగుతూ ఉంటారు. మరి అక్కడ యుద్ధం జరిగినప్పుడు శత్రువుపై దయాదాలి కరుణ ఏమి ఉండదు, చంపడమే ఉంటుంది. వాడు చేసే దుర్మార్గ పనులు. కాబట్టి దుర్మార్గానికి గవర్నమెంట్ అది మన దేశాన్ని కాపాడడానికి మిలిటరీ వాళ్ళు దేశ బార్డర్లో పనిచేస్తూ ఉంటారు. సో ఉగ్రవాదులు ఎవరైనా వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళు పోరాడి చేస్తూ ఉంటారు. ఆ ఉగ్రవాదులని చంపడే అధికారం వాళ్ళకి ఇచ్చారు కదా. అందుకే సైనికులు కొంత యుద్ధంలో చనిపోతూ ఉంటారు. ఉగ్రవాదులను చంపే అధికారం ఇచ్చారు వాళ్ళకి అధికారం ఉంటుంది, చంపే అధికారం. ఇప్పుడు మనం గన్ను తీసుకుందాం అనుకో, ఇష్టం వచ్చినట్టు మనల్ని ఎవరైనా చంపేస్తే మనల్ని ఊరుకురిస్తారా? కొంచెం పోలీసులు పట్టుకోవద్దు, చేయలేదు, నీకు ఎక్కడ వచ్చింది, ఈ తుపాకి ఏ నుంచి వచ్చింది అని 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు. పోలీసు వాళ్ళకి కాడ గన్ను ఉంటుంది, ఎవరికాడ పెద్ద పెద్ద జాబులు, ఎస్పీ ఇలాంటి వాళ్ళకి గన్ను ఉంటుంది, వాళ్ళకే కొన్ని అధికారాలు ఉంటాయి.
కొన్ని నేరాలు చేయలేని అన్ని చేస్తే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారట. వాళ్ళకి అధికారం ఇచ్చారు, సెక్షన్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు చెప్పినా వినిపించుకోకుంటే జైల్లో పెట్టినా వారికి ఇంకా కిరాతంగా వాళ్ళు చనిపోవాలి, ఇక చనిపోతేనే వాళ్ళకి అదే శరణం అన్నప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. కొన్ని 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 సంవత్సరాల కింద అమ్మాయిలని ఎక్కువ శాతం అసలు చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళని ఖరాబ్ చేసి చంపేసినప్పుడు వాళ్ళకి పోలీసు వాళ్ళు కొన్ని రోజులు జైల్లో ఉంచారు. వద్దు చంపేయండి అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అరే నువ్వు ఊరుకురా, ఊరుకు, ఇక నీ ప్రాణం కాపాడుకోవాలంటే ఊరుకు అంటే వారు ఊరికి ఎంత దూరం వస్తే వీళ్ళు కూడా అంతవరకు దొరుకుతారు. ఎన్కౌంటర్ చేసి చంపారు, అలాంటి చేసి చంపేసి. ఉరికి శిక్ష ఒకటి శిక్షలు ఉంటాయి, ఎన్కౌంటర్ చేసే శిక్ష ఉంటుంది. పోలీసు వాళ్ళకి ఆ అధికారం ఇచ్చారన్న. ఇక భూమి మీద బ్రతికే ఆస్కారం లేకుండా అయిపోతుంది. అది చేయలేని తప్పు, ఘోరమైన తప్పులు చేస్తూ ఉంటారు. అసలు చిన్నపిల్లల్ని కూడా పాడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత భయంకరమైన పాపం. అంత మధ్య అయితే 2-3 సంవత్సరాల కిందము ఎప్పుడు చూసినా ఆ వార్తలు వినాల్సి వచ్చింది. అంత భయంకరమైన పాపం. అప్పుడు నేను అనుకున్నాను, పాపము భూమి మీదకి ఎలా సంక్రమించిందిరా, భయము భక్తి లేకుండా పిల్లలు తయారైపోయారు. సెల్లు అట్రాక్షన్, సెల్లులో ఏముంది? సెల్లులో చిన్నోడికి అప్పుడు కరోనా టైంలో చిన్న పిల్లానికి సెల్లేనా, పెద్ద పిల్లోనికి సెల్లేనా. కరోనా టైంలో బయటికి వెళ్ళకుండా ఉండాలి, సెల్లులు కొనిపించాలి, ఆన్లైన్ క్లాసులు కావాలన్నప్పుడు అందరికీ సెల్లులు అయిపోయాయి. అట్లా పిల్లలు చెడిపోయారు. అట్లా చదువుకోకుండా చదువు డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎన్నో విధాల భూమి మీద ఎన్నో జరిగినాయి. కానీ దేవుడు భయభక్తులు కలిగిన వారి పిల్లలకి దేవుని కాపుదల ఉంటుంది. భయము భక్తి. ఇప్పుడు మన చిన్నోనికి ఏదైనా తప్పు చేస్తే ఒకరి కాకుండా ఒకరు గద్దిస్తుంటారు, కొడుతూ ఉంటాం. అట్లా చేయకుంటే వాళ్ళు పెద్దమైన దాని నుండి చేయరట. అందుకోసమే భయము భక్తి. తప్పు చేసినప్పుడు తప్పు శిక్షించాలి. నాన్న కూడా గద్దిస్తూ ఉంటాడు, మనల్ని అంటూ ఉంటాడు. మరి దేవుడు మన మనస్సాక్షి పెట్టాడు. తప్పు చేసినప్పుడు అదే మనం ఒప్పుకోవాలి, ఇవి చేయకూడదని నిర్ణయం చేసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పకుండా పిల్లలు ఎన్నో విధాల నాశనం పాడైపోయిన వాళ్ళు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. దుష్టుడు అపవాది ఏం చేస్తుంటుంది? దానికి ఏమన్నా పిల్లలు చెడగొట్టడమే దాని పని, సరి చేసే పని దానికి. మరి అలా ఉంటూ ఉంటుంది. లాస్ట్ వచనము, భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వాడు పండ్లు కొరకు క్షీణించిపోవును. భక్తిహీనుల ఆశ భంగమైపోవు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. మనం ఏదైనా ఆశించినప్పుడు దేవుడు మనకిస్తాడు. ప్రభా అది నాకు కావాలని ఉన్నది ప్రభా, కానీ దానికి చాలా అమౌంట్ ఉంది, అది నువ్వు నాకు దయచేస్తే నాకు బాగుంటుంది ప్రభా అంటే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. ఇదిగో నా బిడ్డ ఆశిస్తున్నాడు, ఇది మంచిగా చెడ వివేచనకైనా దేవుడు వివేచిస్తాడు. అది నేను కరెక్ట్గా నాకు కావాలని అనుకుంటున్నాను ప్రభు, నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు ఇస్తాడట. అందుకే భక్తిహీనులకి అలాంటివి ఉండవు. వాళ్ళు ఏం చేస్తుంటారు? బయట సపోజ్ ఏదైనా బండో కారు ఏదైనా వస్తువు మంచిది ఉంటే ఇంట్లో చూసినప్పుడు ఇది బాగుంది, ఈ ఎట్టుబడి నేను కొట్టేయాలి అని ఏం చేస్తుంటారట. వాడు ఎన్నెళ్ళు ఏం చూసి వాళ్ళ ఇంటికి వాడితో వాడిని ఎటుబడి కొట్టేయాలన్నప్పుడు వాడితో ఎలా సంభాషణ చేస్తుంటారో వాడు. ఇక అది ఆ వస్తువు కొట్టేసినాక మళ్ళీ ఆ ఇంటికి రాకుండా పోతుంటారు. ఇక పోయినాక చూసుకున్నట్టు ఇన్ని రోజులు పోలేదు, పలానా వ్యక్తి వచ్చిండు. ఇక వాడిని ఆర్డర్ చేసినప్పుడు వీడు నాకు అప్పుడు మంచిది లేదు, వీడియో తీసుకున్నాడు అంటే అడిగితే ఇయ్యరు, ఎటుబడి దొంగతనం చేసి ఎటుబడి కొట్టేస్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన ఆశ అలా దొంగిలించి తీసుకుంటారు. మన దేవుడు మనం దొంగిలించకూడదు. ఏదైనా కావాలన్నప్పుడు దేవుడిని అడిగితే దేవుడు ఏ విధంగానైనా అది సమకూరుస్తాడట. అది ఆయన దేవుని ఉద్దేశం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఇది ఉదయకాల సమయంలో మరి చక్కటి మాటలు మన విడికిడిలో ఉంచాడు. మరి విన్నవారు మరి నిజమే అని గ్రహించి వారి తప్పులు తెలుసుకొని జీవం వల్ల దేవుని సేవిస్తే వారికి దీవెనలు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన.
ఈ ఉదయ కాల సమయంలో దేవాన్ని చక్కటి మాటలు ముందుంచావు నైనా. మేము ఆశించింది దొరకబడుతుంది. అంతేకాదు ప్రభా, మేము శత్రువులు తరిమినప్పుడు దేవ మేము విజయాన్ని పొందే ధైర్యాన్ని మాకు ఇస్తున్నాం. అంతేకాదు ప్రభా, మాకు కలిమి లేమి సంపద సమృద్ధిగా ఉంటుంది నాయన. నీకు వందనాలు దేవా. అంతేకాదు ప్రభా, ఇంకా నీ చక్కటి మాటలు మరి దేవా, ఏదైనా ఆపద ఇలాంటి భయంకరమైన ఉన్నప్పుడు మరి ధైర్యం చేరకుండా మరి ధైర్యం నిబ్బరం కలిగి ఉంటామని సెలవిచ్చావు ప్రభా. ఇలాంటి చక్కటమైన మాటలు నువ్వు మాకు ఇచ్చిన విధానం బట్టి స్తుతిస్తున్నాను. నీ సత్యమైన మాటలు మాకు ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు. ఇది ఎరగని చీకటి ప్రజలు అనేకులు ఎంతోమంది ఉన్నారు నాయన. ఈ సత్యంలో నడుచుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి వస్తున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాను. ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు. భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి ప్రభా. మా భవిష్యత్తు విషయంలో నీ కృప ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. నా విషయంలో మరలా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటే సిద్ధపడటకు నాకు బలపరచండి. జాబ్ విషయంలో కృప దయచేయండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచునైనా. గృహంలో సంతోషాన్ని నింపండి. ఆ ప్రపోజల్ విషయంలో ప్రభావం తను పంపించిన గిఫ్ట్ తీసుకుంటుటకు నాకు నేను అమౌంట్ చెల్లించుటకు దేవా సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. నిశ్చితమైతే ప్రభా తనకి 2 కండిషన్ పెట్టాను. జనవరికైనా న్యూ ఇయర్కైనా మరి రావాలని నేను చెప్పాను ప్రభా. అది వచ్చేటకు తనకు మార్గం సరళపరచమని కోరుకుంటున్నాను. గృహంలో సంతోషాన్ని నిజంగా ఇది దేవుడు చేసిన కార్యం అనేకులు ఆశ్చర్యపోయినట్టుగా జరుగుటకు ఈ కృప దయచేయండి. మా తల్లిదండ్రులు మా కోసం విజ్ఞాపన చేయకపోయినారు ప్రభా. మా వ్యక్తిగత ప్రార్థనలు వింటున్నామని గ్రహించే మనసును నా కుటుంబానికి దయచేయండి. అక్కరలు తీర్చండి ప్రభా. తనకిచ్చిన మంచి మనసును బట్టి వందనాలు ప్రభా. తన బేబీ తన కంట్రీలో ఉంటుండ జాబు మరి తనకున్న అన్నీ నీ కృపలో భద్రపరచుకోండి. వీడిని దీవించండి. నా తమ్ముని విషయంలో కూడా ప్రభా మరి రైల్వే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి ప్రభా. తను కూడా జాబ్ చదువుకునేటప్పుడు ఆసక్తి చూపించండి. వాతావరణం కల్పించండి. జాబ్ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఈరోజు ఫోటో తీసుకునేది ఉంటుంది ప్రభా. మరి తమ్ముడు ఏ విధంగా డిస్టర్బెన్స్ అలాంటి చికాకు చేయకుండా తీసుకుని కృపను దయచేయి. మరి పని విషయంలో దేవా కొన్ని రోజులు పని చేస్తే అవి పైసలు తన అకౌంట్లోనే పడతాయి. అది అవసరం ఉంటుందని గ్రహించి కృపను దయచేయండి అయా. ప్రతి విషయంలో కృప దయచేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా మంచి వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మమ్మల్ని మా తల్లిదండ్రులు ఆత్మీయంగా పెంచకపోయినప్పటికీ దేవా నీ కృపలో భద్రపరుచుకున్నాను కొందనాలు. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిలో దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను. అందరాన్ని మిగతా వాక్యాలు రాపించాలి విషయంలో సహాయపడండి ప్రభా. ఇలా అక్కరలన్నీ ఎన్నో ఉన్నాయి తండ్రి. తీర్చండి. ఇల్లు పవిత్రపరచుకోవాలి, ఇంటి క్లీన్ చేసుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి కొందనాలు. అన్ని విషయాలను దయగల చేతికి అబ్జెక్టు తమని భవిష్యత్తు కూడా చిత్తం మీద జరిగించమని ప్రార్థిస్తాను. చిన్న తమ ఆడపడుచులకి తన భర్తకి రక్షించండి. కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. చిన్నను కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం కృపను బిడ్డల్లోని కృపలో భద్రపరచుకో ప్రభా. తీసుకోండి. నిరంజని తన జాబ్ విషయంలో పిల్లల భవిష్యత్తు విషయంలో బిడ్డలు మంచి జాబ్లో సెటిల్ అవ్వటకు మంచి లైఫ్ పార్ట్నర్ సెటిల్ అవ్వటకు ప్రియుడిని దీవించండి దేవా. అందనాలు ఇల్లు ఆశిస్తుందని చెప్పి సహాయపడండి. ఇలా మా అక్కరెళ్ళు తీర్చమని కోరుకుంటూ ఇచ్చిన భాగ్యాన్ని పెట్టి స్థుతిస్తున్నాను. క్రిస్మస్కి ఇంట్లో స్థుతి కలిగి ఉంటకు సహాయపడండి ప్రభా. అమ్మ వాళ్ళ అక్కజల్లలకి అన్నదమ్ములకి రక్షణ దయచేయండి. నాన్న వాళ్ళ రక్షణలకి సంపూర్ణంగా రక్షించండి. ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ కొన్ని ఆర్తో పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తగ్గించుకుంటూ నేను నామం నచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంతరం నాశనమగును గాక.